ఒక పాము 3 అంతస్తుల బిల్డింగ్ అంతటి పొడవు, ఒక పెద్ద 100 కేజీల బియ్యం బస్తా అంత వెడల్పు ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇమాజిన్ చేసుకోవాలన్నా కూడా మీ ఇమాజినేషన్ కూడా అందడం లేదు కదా. ఒక్కసారి నా ఇమాజినేషన్తో చూడండి. ఇంత భయంకరమైన పాము మనకు కనబడితే భయంతోనే గుండె ఆగి చస్తాం కదా. సో ఇంత అతిపెద్ద పాము భూమిపైన నివసించి ఉంటే 47 మిలియన్ సంవత్సరాల క్రితం, అంటే 4,70,00,000 సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక భయంకరమైన పాము మన భూమిపైన జీవించింది, అది కూడా మన భారతదేశంలో. ఇంతటి భయంకరమైన సర్పమే వాసుకి ఇండికస్. ఇంతటి భయంకరమైన ఈ వాసుకి ఇండికస్ ఎక్కడ కనుగొనబడింది, ఎలా కనుగొనబడింది, ఇప్పుడు బ్రతికే ఉందా, అసలు అది ఎలా జీవించింది, అసలు అది ఏం తిని బ్రతికేది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు వీడియోలో తవ్వి తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వెల్కమ్ టు వినయ్ జస్ట్ లైఫ్. ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్దాం. అంటే వాసుకిని వెతికి పట్టుకుందాం. అదొక పురాతన కాలం, అంటే ఒక 5 కోట్ల సంవత్సరాల క్రితం, మానవుడు ఇంకా భూమి మీద పుట్టనటువంటి సమయం, ఇప్పుడు చూసే మన జంతువులన్నిటి కూడా ఇప్పుడుండే ఆకారంలో లేనటువంటి సమయంలో ఈ వాసుకి ఈ భూమి మీద సంచరించిందంట. అసలు 5 కోట్ల సంవత్సరాల క్రితం ఆ వాసుకి అనే పాము ఈ భూమి మీద సంచరించింది అనే విషయాన్ని ఎలా కనుగొన్నారు అనేదే మనం ఇప్పుడు చూద్దాం. అది 2005వ సంవత్సరం భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో పెనాంద్రా బొగ్గుగని. ఆ బొగ్గుగని చుట్టూ కూడా ఎడారి. సో ఈ బొగ్గుగనిలో యాజ్ యూజువల్గా 2005వ సంవత్సరం కూడా బొగ్గు త్రవ్వకాలు జరుపుతూ పెద్ద పెద్ద మిషన్లతో ఆ బొగ్గు బయటికి తీసి టిప్పర్లలో లోడ్ చేస్తూ ఉన్నారు. అలా బొగ్గును తవ్వుతూ ఉండగా ఏదో ఒక పెద్ద బండరాయి లాంటి రాయి ఆ మిషన్కు తగిలింది అనిపించి ఆ మిషన్ ఆపరేటర్కు దిగి చూడగా అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు కనిపించాయి. కానీ అవి ఒక వింత ఆకారంలో ఉన్నాయి. అవి ఎముకల్లాగా వెన్నెముక విరిగిపోయి ముక్కలు ముక్కలుగా పడిపోయినటువంటి ఒక ఫాజిల్స్ లాగా ఉండడంతో సో అక్కడ ఉండే ఆ ఆపరేటరు వాళ్ళ ఓనర్ కూడా అవి అబ్జర్వ్ చేసి ఇవి ఏవో పురాతన కాలానికి సంబంధించినటువంటి ఒక జంతువు యొక్క ఎముకలు అయి ఉండవచ్చు, లైక్ క్రోకడైల్స్ కానీ పెద్ద పెద్ద ఏనుగులు కానీ వాటి అస్థిపంజరాలు అయి ఉండొచ్చని. సో అవి అక్కడే వదిలేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. కానీ 2022లో సైంటిస్టులు అనకూడదు, వాళ్ళను ప్యాంథాలజిస్టులు అనాలి. సో ఈ ప్యాంథాలజిస్టులు అయినటువంటి నెబాజిస్ దత్తా, సునీల్ బాజ్పేయి అనే ఇద్దరు ప్యాంథాలజిస్టులు 2005లో దొరికినటువంటి ఆ ఫాజిల్స్ పైన మళ్ళీ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు అలా పరిశోధన చేస్తుండగా వాళ్ళకు ఒక అద్భుతమైన విషయం తెలిసింది. ఏంటంటే వాళ్ళు ఏవైతే ఎముకలపైన పరిశోధన చేస్తూ ఉన్నారో వాటి వయసు వచ్చేసి 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కాదు, అక్షరాల 47 మిలియన్ ఇయర్స్, అంటే 4,70,00,000 సంవత్సరాల క్రితంటి ఆ ఎముకలని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఎముకల వయసు అయితే కనిపెట్టారు కానీ ఆ ఎముకలకు సంబంధించినటువంటి ఆ జీవి ఏంటి అని ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి క్లూ లేదు. వాళ్ళు అలాగే పరిశోధనలు మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారు. ఆ ఇద్దరికి కూడా ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అక్కడ దొరికినటువంటి ఆ బోన్ స్ట్రక్చరు చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా అలాంటి బోన్ స్ట్రక్చర్ చూడలేదు. వాళ్ళకి ఇంకొక డౌట్ కూడా ఉంది, ఈ దొరికినటువంటి ఈ బోన్స్ అన్నీ కూడా ఒకే జీవివా, లేకపోతే వరదల్లో కొట్టకొచ్చినటువంటి డిఫరెంట్ జంతువులు అన్ని బోన్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లో ఫామ్ అయిపోయి ఇలా ఫామ్ అయిపోయిందా అనే ఇంకొక డౌట్ కూడా వాళ్ళ మైండ్లో ఉండిపోయింది అనమాట. అలా పరిశోధనలు చేస్తూ ఉండగా వాళ్ళకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఏంటంటే ఈ బోన్స్ అన్నీ కూడా క్రోకడైల్ స్ట్రక్చర్ను పోలి ఉన్నాయి. సో మేబీ ఇవి ఆ క్రోకడైల్స్కి సంబంధించిన బోన్స్ ఏమో అని వాళ్ళకు ఒక డౌట్ వచ్చిందనమాట. ఎందుకంటే పురాతన కాలంలో ఉండేటువంటి క్రోకడైల్స్ అన్నీ కూడా జైంట్ క్రోకడైల్స్ అనమాట. అవి పెద్ద పెద్ద ఆకారంలో ఉంటాయి. సో వాటి బోన్ సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో అందుకనే వీళ్ళకు ఆ డౌట్ వచ్చిందనమాట, ఇవి క్రోకడైల్స్ బోన్స్ అవి ఉండొచ్చు అని. సో వెంటనే వాళ్ళు క్రోకడైల్ బోన్స్ తెప్పించి సో వాటితో కంపేర్ చేసి చూస్తే ఆ స్ట్రక్చర్ మ్యాచ్ అవ్వలేదు. సో ఇవి క్రోకడైల్ బోన్స్ కాదని తేలిపోయింది అనమాట. మళ్ళీ నిరాశే, మళ్ళీ రీసెర్చ్ మొదలుపెట్టారు. అలా పరిశోధనలు చేసి చివరికి ఆ బోన్స్ అన్నీ కూడా ఒక పాము యొక్క వెన్నెముక ఫాజిల్స్ అని ఫైండ్ అవుట్ చేశారు. ఎలా కనుక్కున్నారంటే సో వాళ్ళకు దొరికిన మొత్తం
మొత్తం ఆ ఫాజిల్స్ వచ్చేసి 27. సో వారికి దొరికినటువంటి ఆ 27 ఫాజిల్స్ను అంటే ఆ 27 ఎముకలను వాటిని స్ట్రక్చర్ను బేస్ చేసుకొని ఒకదానికొకటి అతికిచ్చి పెట్టి చూస్తే అది ఒక పెద్ద పాము యొక్క వెన్నెముక ఆకారంలో ఫామ్ అయిపోయింది అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళు ఇది ఒక పాముకు సంబంధించినటువంటి ఫాజిల్స్ ఇవన్నీ కూడా అని ఫైండ్ అవుట్ చేయగలిగారు. అలా కనిపెట్టిన వెంటనే అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఎందుకంటే అది అలాంటి పాము కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద పాము అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు దొరికిన ఆ ఫాజిల్స్ జస్ట్ వెన్నెముక మాత్రమే, ఆ తల దొరకలేదు, ఇంకా తోక భాగం కూడా దొరకలేదు. కాబట్టి దాని సైజు కనుక్కోవడం చాలా కష్టమైపోయింది. అది ఎంత పెద్ద పామైనా అయి ఉండొచ్చు, ఎంత సైజ్ అయినా అయి ఉండొచ్చు అని ప్రపంచమంతా ఉలిక్కి పడింది. ఆ పెద్ద బోన్స్ అన్నీ కూడా ఒక పెద్ద పాముటని ఎలాగోలాగా కనిపెట్టారు. కానీ ఇప్పుడు ఆ పాము యొక్క సైజు కనుక్కోవాలి. అదే వాళ్ళ ముందర ఉన్నటువంటి ఒక పెద్ద టాస్క్ ఇప్పుడు. సరే, వాళ్ళిద్దరు కూడా ప్యాంథాలజిస్టులు కాబట్టి వాళ్ళు అన్ని జీవుల యొక్క ఫాజిల్స్ చూసి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎంతో శ్రమించి చిన్న సైజు పాము నుంచి అంటే కట్లపాము, నాగుపాము నుంచి కూడా పెద్ద అనకొండల వరకు కూడా అన్ని పాముల యొక్క ఫాజిల్స్ను అంటే ఒక్కొక్క ఫాజిల్ యొక్క విడ్త్ లెంత్ను బట్టి ఆ పాము ఎంత సైజు ఉంటుంది అనే ఒక క్యాల్కులేషన్ రెడీ చేసి అలా ఒక ఈక్వేషన్ను రెడీ చేసి పెట్టారన్నమాట. అలా తయారు చేసినటువంటి ఈక్వేషన్తో వీళ్ళకు దొరికినటువంటి ఈ పెద్ద పాము యొక్క ఫాజిల్ను ఆ లెంత్ను విడ్త్ను బేస్ చేసుకొని దాని సైజును ఫైండ్ అవుట్ చేశారు. అంతే, అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. అందరి గుండెలు దడదడలాడిపోయాయి. ఎందుకంటే ఆ పాము యొక్క సైజు అక్షరాల 49 అడుగులు. 49 అడుగుల పాము అంటే నిజంగా ఒక ఓల్వో బస్ అంత పొడవు ఉంటుంది. అంత పొడవుండే పాము వెడల్పు తక్కువ ఉంటుందా? ఒక పెద్ద 100 కేజీల బియ్యం బస్తా అంత వెడల్పు ఈజీగా ఉంటుంది. సో దాన్ని చూస్తేనే మనం గుండె ఆగి చేస్తామన్నమాట. అంత పెద్ద పాము, అంత పొడవు, అంత వెడల్పు ఉంది. కాబట్టి నాకు తెలిసి ఒక 1000-1500 కేజీలు అయితే ఈజీగా ఉంటుంది ఆ పాము. సరే, అంతా బాగుంది. ఆ పామును కనిపెట్టారు. దాని పొడవు వచ్చేసి 15 మీటర్లు అంటే 49 అడుగులు. ఆ వెడల్పు వచ్చేసి సుమారుగా నేను చెప్పినట్లు ఒక బియ్యం బస్తామైన వెడల్పు ఉంటుంది. అంత బాగానే ఉంది ఇప్పటి వరకు. సో ఇంత పెద్ద పాముకు ఏం పేరు పెట్టాలి అనేది మళ్ళీ ఒక సమస్య మొదలైపోయింది అనమాట. అప్పుడు ఒక అద్భుతమైన పేరును వెలుగులోకి తెచ్చారు. అదేంటంటే మన పురాణాల్లోని సముద్ర మథనం చేసేటప్పుడు ఆ కవ్వానికి తాడులా వాడినటువంటి పాములన్నిటికీ రారాజు అయినటువంటి వాసుకి. సో ఆ వాసుకి పేరునే ఈ పెద్ద పాముకు కూడా పేరుగా పెట్టారు. సో ఈ పాము యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి వాసుకి ఇండికస్. ఇప్పుడు ఈ వాసుకి పాము వచ్చేసి 49 అడుగులు ఉంది కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద పాము అని మనం చెప్పుకుంటున్నాం. కానీ దీనికంటే ముందు ఏదో ఒక పెద్ద పాము ఉండింటుంది కదా ప్రపంచంలో. దాని కొలతం బట్టి దాని పెద్ద పాము ప్రపంచంలోనే అని డిక్లేర్ చేసింటారు కదా. ఆ పామే వాసుకి పాము కంటే ముందే ప్రపంచంలోనే అతిపెద్ద పాము అని చెప్పుకున్నటువంటి పామే టైటానా బోవా. ఇది వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో కనుగొనబడింది. ఇది వచ్చేసి సౌత్ ఆఫ్రికా దేశంలోనే జీవించిందంట ఆ కాలంలో. సో వాసుకి పామును కనుగొనక ముందు ఇదే ప్రపంచంలో అతిపెద్ద పాము. దీని పొడవు వచ్చేసి 42 అడుగులు. కానీ సైంటిస్టుల అంచనా ప్రకారం ఏదైతే పాము సౌత్ ఆఫ్రికాలో కనుగొనబడిందో టైటానా బోవా పాము, ఇది మన వాసుకి పాము కంటే ఎక్కువ వెయిట్ ఉంటుంది అని సైంటిస్టులు అంచనాకు వచ్చారంట. టైటానా బోవా పాము వెయిట్ వచ్చేసి 1500 కేజీలు ఉండొచ్చని ఒక అంచనా. అలాగే మన వాసుకి పాము వచ్చేసి ఒక 1000 కేజీల వరకు ఉండొచ్చనే ఒక అంచనా ఉంది. కానీ పొడవులో మాత్రం వాసుకి పామే ప్రపంచంలో అతిపెద్ద పాము. సరే, ప్రపంచంలోనే అతిపెద్ద పాము 49 అడుగులు ఉంది. కానీ ఇంత పెద్ద పాముకు ఆహారం ఎలా? సో ఇంత పెద్ద పాముకు ఆహారం కావాలంటే అంతే పెద్ద భారీ కాయం ఉండేటువంటి జీవరాశులు ఉండాలి ఆ కాలంలో. ఎందుకంటే అప్పుడు మనుషులు పుట్టలే కాబట్టి మనం సేఫ్ సైడ్, మనకు నో డేంజర్ అన్నమాట ఆ పాముతో అప్పట్లో. ఈ వాసుకి పాము దాదాపు ఒక 5 కోట్ల సంవత్సరాల క్రితందని చెప్పుకున్నాం కదా. సో అప్పట్లో భూమి మీద వేడి శాతం చాలా ఎక్కువ అంట. సో ఆ వేడి శాతం వలనే ఈ పాములు అనేటివి ఇంత పొడవు పెరిగాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటే బాడీలో మెటబాలిజం రేటు అనేది చాలా హైలో ఉంటుందన్నమాట. సో మనం పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తే భారీగా సో మన బాడీలో మెటబాలిజం పర్సెంటేజ్ అనేది హైకి వెళ్తుంది. సో దానివల్ల
బాడీలో ఆకలి శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల బాడీ గ్రోత్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందువల్లనే 5 కోట్ల సంవత్సరాల క్రితం ఆ జీవులన్నీ కూడా చాలా పెద్దగా ఉండేటివంట. ఈ వాసుకి పామనే కాదు, సో ఇది పొడవులో పెద్దది, కానీ మిగిలిన జీవరాశులు కూడా చాలా పెద్దగా ఉండేటివి. చేపలు, తిమింగలాలు, ఏనుగులు, మిగిలిన జంతువులన్నీ కూడా చాలా పెద్దగా ఉండేవి. సో ఆ పెద్ద జంతువులే ఈ వాసుకి పాముకి ఆహారం అన్నమాట అప్పట్లో. సైంటిస్టుల ప్రూఫ్స్ను బట్టి ఈ వాసుకి పాము చాలా పెద్ద సైజు కాబట్టి అంత ఈజీగా కదిలేది కాదనమాట. చాలా నెమ్మదిగా కదులుతూ ఉండేది. కానీ పొడవు ఎక్కువ, వెయిట్ ఎక్కువ కాబట్టి అది ఏ జీవిపైన అటాక్ చేసినా కూడా భస్మం అంతే. అది తప్పించుకునే దానికి మార్గమే లేదనమాట. ఆ జీవిపైన అటాక్ చేసి దాన్ని రౌండప్ చేసి చుట్టేసింది అనుకో, అంతే, ప్రాణం పోవాల్సిందే ఎంత జీవైనా కూడా. సో ఆ విధంగా ఈ వాసుకి పాము అనేది వేటాడి తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేదంట అప్పట్లో. ఈ వాసుకి పాము యొక్క ఫాజిల్స్ మనకు దొరికాయి కాబట్టి ఇదే ప్రపంచంలో అతిపెద్ద పాము అని మనం అనుకుంటున్నాం. కానీ దానికి ఒక జాతి ఉండింటుంది కదా అప్పట్లో. అంటే ఆ కాలంలో ఆ వాసుకి పాము నివసించినటువంటి ఆ యుగంలో, ఆ పాములన్నీ జీవించినటువంటి ఆ కాలంలో ఈ వాసుకి పామే వాళ్ళ జాతిలో పెద్దది అని మనం డిక్లేర్ చేయలేం కదా. ఈ వాసుకి పాము కూడా ఆ పాము జాతిలో ఒక పాము అంతే. కానీ అది చనిపోయినప్పటికీ దాని వయసు ఎంత ఉందో మనకు తెలియదు కదా. సో అవి పూర్తి కాలం జీవిస్తే, వాటి వయసు అయిపోయేంత వరకు జీవిస్తే అవి ఎంత పొడవు పెరుగుతాయో ఆ పాములన్నీ ఫైండ్ అవుట్ అయ్యేంత వరకు కూడా ప్రపంచంలో పెద్ద పాము ఏది అని డిక్లేర్ చేయడం కష్టం అన్నమాట. సో ఇప్పటి వరకు అయితే ప్రపంచంలో ఈ వాసుకి పామే పెద్దది. ఫ్యూచర్లో ఇంతకంటే పెద్ద పాము యొక్క ఫాజిల్స్ దొరికే అవకాశాలు ఉన్నాయి. అవి ఏ దేశంలో ఉన్నాయో ఎక్కడున్నాయో కూడా మనకు తెలియదు. అవి దొరికిన రోజే తెలుస్తుంది మనకు. ఈ వాసుకి పాము గురించి చెప్తుంటే నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. ఏంటంటే, సో ఈ పాము వచ్చేసి 49 అడుగుల పొడవు ఉంది, అలాగే ఒక 1000 కేజీల బరువు ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు కదా. సో ఈ కనుగొనబడినటువంటి పామే ఇంత ఉంటే రియల్గా వాసుకి పాము అంటే సాగర మథనంలో వాడినటువంటి, అంటే కవ్వానికి తాడులా వాడినటువంటి ఆ వాసుకి పాము ఎంత పెద్దగా ఉంటుంది? ఆ వాసుకి పాముని మెడలో ధరించినటువంటి శివుడు ఎంత పెద్దగా ఉంటాడు? అసలు ఆ ఆకారాన్ని మనం ఊహించుకోగలుగుతామా? ఆ ఆకారాన్ని కూడా మనం ఊహించలేం కదా, అంత పెద్ద ఆకారాన్ని, అంత తేజస్సు ఉండేటువంటి ఆకారాన్ని. అందుకనే శివుడు మహాదేవుడు. ఓం నమః శివాయ.